నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇటు ఒకవైపు ప్రజాధనం లేదనుకుంటే మరోవైపు ఇటు కేరళ ఎలక్షన్లో మలయాళ పత్రికల్లో కూడా యాడ్స్ ఇస్తున్నారు. ఇటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కామెంట్ చేశారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఒకవైపు ఏమో నన్ను ఓసిన డబ్బులు వెళ్ళవు, అసలు రాష్ట్ర ఖజానా మొత్తం లేదు, దాదాపు 7 లక్షల కోట్ల అప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే, మరోవైపు ఇటు కేరళ ఎలక్షన్కి మలయాళ పత్రికల్లో అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రకటనలు ఇస్తున్నట్టు కూడా హరీష్ రావు అంటుండే. ఈ కామెంట్ ఎట్లా వస్తారు? మీలాగా 5,000 కోట్ల 6,000 కోట్ల యాడ్స్ ఇవ్వలేదు. అది ఇచ్చేది 5 కోట్లు 3 కోట్లు ఉంటుంది. నాట్ ఈవెన్ కేరళ, అన్ని ప్రాంతాల్లో కూడా మంచి పథకాలు తెచ్చినప్పుడు చేయడం అనేది ఆనవాయితీ. మీరు ఒక్కసారికే 150 కోట్లు మీ భారత రాష్ట్ర సమితి అని మార్చుకున్నప్పుడే 150 కోట్లు పెట్టినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అట్లా కూడా లేదు. మీ పుణ్యాన మొత్తం వేల కోట్ల కాదు లక్షల కోట్ల అప్పుల్లో మునిగి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క అంశం మీద కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు యాడ్స్ ఇవ్వాలి? ఒకవైపు రాష్ట్ర ఖజానా లేదంటున్నారు, అంటే ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు కదా, 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, ఇంకా మిగతా కూడా అమలు చేస్తామంటున్నారు. ఇతర రాష్ట్రాలు ఎందుకు ప్రచారం అంత హంగులు ఆర్భాటాలు ఎందుకు అంటున్నారు? ఇది ఏందా చదువు? ఇది ఏ రాష్ట్రం? ఇది ఏం రాష్ట్రం? ఇదేం రాష్ట్రం? చూడు, ఇన్ని రాష్ట్రాల్లో ఇచ్చినోడు ఎవడు? మరి మీరు ఇచ్చినప్పుడు ఏమైంది? ఈ ఎటు పోయింది మీకు? మేము ఇట్లా ఏమైనా అన్ని రాష్ట్రాల భాషలలో ఏమైనా మేము ఇస్తున్నామా? కాబట్టి మీరు చేసినప్పుడేమో అది గొప్పదవుతుంది, మేము చేసినప్పుడేమో అది తప్పు అవుతుంది. ఎట్లనో హరీష్ని చెప్పమంటున్నా. తర్వాత ఇప్పుడు హార్వర్డ్ స్కూల్కి సంబంధించి కూడా మనోడు ఒక కారు కూత కూర్చిండు, ఏ ఖజానా నుంచి అని. ఇది కూడా జూమ్ చేయ, నువ్వు నామకం చూపించేదానికంటే కూడా. ఇగో ఇది ఆర్డర్. ఇది ఓన్లీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెసే సీఎంకు పెడతారు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా. ఆయన చదువుకున్న స్కూల్ ఫీజు కూడా కట్టరు. ఇది దానికి సంబంధించి మీకు ఎక్స్ట్రాక్ట్ వస్తుంది, మీకు కూడా మన ఆర్టీవీకి కూడా. మీరు దాంట్లో చూపియండి. ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేయడానికి తెగబడ్డరు వీళ్ళు. కాబట్టే వీళ్ళని మనం ఎంత చెప్పినా ఎంత తిట్టినా ఇక వాళ్ళకు రాదని చెప్పే, పట్టించుకోకపోతే బాగుండదంటే మీరు పట్టించుకుంటారు కదా. కాబట్టి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి బావబామ్మర్దులు పడుతున్న తాపత్రయం చూసి, లేకపోతే ఇప్పుడు యాడ్కి సంబంధించి అంటున్నా, మీకు దీన్ని కూడా చూపించిన కదా. ఇగో 150 కోట్లు ఇది కేసీఆర్ది. ఇప్పుడు అట్లా మేము దాని ఇచ్చిన లెక్క ఎంతో చేయమను. అంటే వాళ్ళు అడ్డగోలుగా ఖర్చు చేసిరు కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ పడిపోయింది, మీ గవర్నమెంట్ వచ్చింది, మీరేదో జనాలకు చేస్తారని కూడా ఓట్లేసారు. మరి వాళ్ళు అడ్డగోలు ఖర్చు చేసిరనే కదా మీకు అధికారం ఇచ్చారు. మీరెందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు? అది పబ్లిక్ యూజ్ చేయొచ్చు కదా. అదే అందుకని అడ్డగోలుగా ఉండదని చెప్తున్నా. వాళ్ళలాగా అడ్డగోలుగా ఉండదు, చాలా పద్ధతిగా ఉంటుంది. ప్రభుత్వం చెప్పే బాధ్యత కూడా ఐఎన్పిఆర్ ఉంటుంది. ఐఎన్పిఆర్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని ద్వారా మనం ప్రభుత్వం చేసే ప్రతి పథకాన్ని ప్రచారం చేస్తాం. అది ఆ డిపార్ట్మెంట్ యొక్క విధి. మీరు నేను చెప్తే కూడా కాదు. అయినా కూడా ఐఎన్పిఆర్లో వాళ్ళు గత 10 సంవత్సరాల్లో ఏమి ఖర్చు చేసిండ్రో, ఇప్పుడు మేము యాడ్స్ కొరకు ఏం ఖర్చు చేసినా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మరోవైపు ఇటు నియో పోలీసింగ్లో కానీ, రాయన్ నగర్లో కానీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి మెయిన్ అల్లుడు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన రావ కన్స్ట్రక్షన్ అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా కన్స్ట్రక్షన్ చేస్తుంది, మైనింగ్ అంతా కూడా చేస్తున్నట్టు కూడా హరీష్ రావు అంటుండు. దీనిపై ఇగో హరీష్ రావు మాటకు ఒక పొంతన ఉండదు, ఒక ఏమంటాం, ఒక ఆధారం ఉండదు. ఉత్తగానే గోవెల్ స్టార్ట్ చేసినట్టు మొదలుపెట్టిండు మనోడు. ఇక దిగజారుడు కాదు, ఎక్కడికో వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆధారాలతో బయటికి రాండ్రా బాబు. ఊరికనే ఎందుకు బట్టకాల్సి మీద వేసుడు? ఏదో పేరు రావాలి, లేకపోతే పొంగులేటి బ్లేమ్ చేయాలి, లేకపోతే ఇంకో మంత్రిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశం తప్పితే, వాళ్ళ మాటల్లో ఆధారాలు లేని ఆరోపణలు ఉంటాయి. కాబట్టి స్పందించినా ఇంకా వాళ్ళకి ఏదో మనం బలం ఇచ్చినట్టు అవుతుంది తప్పితే ఇంకొకటి కాదు. మొత్తానికైతే ఇటు ప్రకటనలకు సంబంధించి కూడా మరి ఇతర రాష్ట్రాల్లో నామాత్రంగానే ప్రకటనలు ఇస్తున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. మరి ఇక్కడ ఐఎన్పిఆర్ మాత్రం మరి ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయడానికే మరి నామాత్రంగా మరి ప్రకటనలు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. మరోవైపు ఇటు కన్స్ట్రక్షన్ విషయంలో మరి ఎలాంటి ఆధారం లేకుండా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారని కూడా ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటేష్తో సతీష్, ఆర్టీవీ, గాంధీభవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్.
న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.